పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపిన గొప్ప నాయకుడని జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. సిద్దిపేట జిల్లా బీజేఆర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహానీయుడని కొనియాడారు. జగ్జీవన్ రావ్ 119వ జన్మదిన శుభాకాంక్షలు. జగ్జీవన్ గారి అడుగుజాడల్లో నడవాలని, జగ్జీవన్ రావ్ బాటలో నడవాలని, మనం ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మనం ఆయన అడుగుజాడలో నడవాలని, ఆయనకు మనకంటూ ఎన్ని సేవలు చేసిండో అవి గుర్తుపెట్టుకొని ఆయన అడుగుజాడల్లో అందరం నడిచి ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బాబు జగ్జీవన్ 119వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఒక దళిత మంత్రి అయి ఉండి చూస్తే ఇక్కడికి రాలేదు కాబట్టి ఈ సిద్దిపేట తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున మాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అనేది వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం దళితులు చేస్తున్నారు కాబట్టి దళిత మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ మంత్రి గారికి మేము హెచ్చరిస్తుంది ఏమనగా సిద్దిపేట నుంచి ఇంత పెద్ద ప్రోగ్రాంను ఎవరు చేస్తున్నారు ఏమవుతుంది అనేది మాకు ఏం అర్థమవుతలేదు. దయచేసి ఈ ఎస్సీ అట్టడుగు వర్గాలను ముందుకు పోవాలి, వాళ్ళకి ఏమైనా సాంక్షన్ ఉంటే వాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి శుభాకాంక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అధికారికంగా గౌరవ మంత్రివర్యులు ఇక్కడ నిలబడి అధికారిక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి షెడ్యూల్ కులాలకు అన్ని విధాలుగా ప్రజలకందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా కృషి చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏది పట్టించుకోకుండా అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లేడు, అధికారిక కార్యక్రమం ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇదంతా చాలా మా కులానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ